శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం కొంచెం ముందర పోతాను మనకు అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అయితే వస్తుంది. వీరు చూద్దాం. పాతరాయిచెట్టులోని అగస్త్యేశ్వర స్వామి దేవాలయం వద్ద 4 వీరగల్లు అయితే ఉన్నాయి. యుద్ధంలో మరణించిన వీరుడి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క నిర్మించబడింది. గుర్రంపై స్వారీ చేస్తున్న వీరుడు మనకు కనబడుతున్నాడు. గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువుపై పోరాడుతున్నాడు. రెండో భాగంలో అప్సరసులు స్వర్గానికి అయితే తీసుకువెళ్తున్నారు. మూడో భాగంలో వీరుడు తన ఇష్టదైవం అయితే పూజిస్తున్నాడు. అదే కాలంలో 13వ శతాబ్దంలో యుద్ధంలో ఒక గుర్రపు స్వారీని చూపుతున్న హీరో స్టోన్ ఈ చిత్రం యొక్క దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనబడుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క వీరగల్లులో 5 మంది వీరులు అయితే ఉన్నారు. చూడండి, 1 2 3 4 5 మంది వీరులు. వీళ్ళు గుర్రాల పైన పోతున్నారు. వీళ్ళిద్దరు అవతల వాళ్ళు అనమాట. వీళ్ళు వచ్చేసి వీళ్ళ పైన దాడి చేయడం వల్ల ఈ సైనికులు 5 మంది వీరులు మరణించి స్వర్గానికి పోయినారు. అండి వీళ్ళకి వచ్చి అప్సరసులు వచ్చేసి వీళ్ళు స్వర్గాన్ని తీసుకుపోతున్నారు. వీళ్ళు 5 మంది వీరులు. 1 2 3 4 5 మంది 5 మంది వీరులు. ఈ 5 మంది వీరులు తమ ఇష్టదైవాన్ని పూజిస్తున్నారు. ఇక్కడ తమ ఇష్టదైవాన్ని 1 2 3 4 5 మంది. ఈ వీరగల్లు వచ్చేసి మన పాతరాయిచెట్టులో అగస్త్యేశ్వర స్వామి దేవాలయంకు వెనక వైపు ఉందన్నమాట. మనం చూస్తున్నాం కదా, అదే వీరగల్లో. ఈ ప్లేస్లో అయితే ఒక 4 దాకా వీరగల్లు ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. టెంపుల్ అంతా ఇక్కడ ఇంకో వీరగల్లు ఉంది. టెంపుల్ అంతా వీరగల్లులు రాతిపై చెక్కిన స్మారక శిలారూపాలు ఇవి. వీరుల త్యాగాన్ని గుర్తుగా వీటిని నిర్మించారు. పురాతన కాలంలో ప్రజలు ఈ వీరగల్లును పూజించేవాళ్ళు. రాయచూటిలో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వెనక వైపున పడమరన 1 కిలోమీటర్ దూరంలో పురాతన శివాలయం ఉంది. ఈ శివాలయంలో అత్యంత అరుదైన వీరగల్లులు ఉన్నాయి. పాతరాయిచెట్టులో ఉన్నటువంటి దేవాలయం ఎదురుగా పురాతనమైన సాధనం అయితే ఉంది. ఇది చాలా అరుదైన వీరగల్లు. రాయచూటిలోని అగస్త్యేశ్వర స్వామి దేవాలయం వద్ద చూడవచ్చు. స్థానికంగా ఉన్న ప్రజలు వీటిని దేవుని రాళ్ళగా పిలుస్తున్నారు. ఈ వీరగల్లులో ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలు, నడుముకు బాగా అయితే ధరించి ఉన్నాడు. రెండవ భాగంలో యుద్ధంలో మరణించిన వీరుని అప్సరసులు వచ్చేసి స్వర్గానికి తీసుకుని వెళ్తున్నారు. మూడవ భాగంలో తన ఇష్టదైవం ముందు ధ్యానంలో ఉన్నాడు. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద. పాతరాయిచెట్టు వద్ద అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అవుతున్నది. ఇప్పుడు చూస్తున్న ఈ వీరుడు బహుశా ఒక రాజపుత్రుడై ఉండొచ్చు. ఈ వీరులలో ఇతని చేతిలో విల్లంబు అయితే ఉంది. మరియు బాణాలు అయితే కూడా వెనకాల ఉన్నాయి. శిఖముడు అయితే చూడవచ్చు. వీపు వెనకాల బాణాలు అయితే పెట్టుకుని ఉన్నాడు. విలువైన ఆభరణాలు అయితే ధరించి ఉండటం వలన ఇతను రాజప్రముఖుడై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాను. నడుముకైతే కత్తి అయితే ధరించి ఉన్నాడు. ఈ వీరుడు బహుశా యుద్ధంలో మరణించడం వలన అప్సరసులు వచ్చేసి స్వర్గానికి తీసుకువెళ్తున్నారు. ఇతను భగవంతుని వద్ద చేయడం వల్ల తన ఇష్టదైవాన్ని అయితే పూజిస్తున్నాడు. పాతరాయిచెట్టు అగస్త్యేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నటువంటి వీరగల్లు 4 వీరగల్లులు అయితే ఉన్నాయి. పూర్వకాలంలో వీరగల్లును ప్రతిష్ఠించి వాటిని తలుచుకోవడం, కొలుచుకోవడం చేసేవారు. కానీ కాలక్రమేణా ఆయా వీరగల్లులు వెనక ఉన్న కథను తెలిసిన వారితో పాటు వాటి వెనక ఉన్న చాలా కథలు కాలక్రమంలో అయితే కలిసిపోయినాయి. విగ్రహంలో చూపిన వివరాల మేరకు మనం చరిత్ర కోణాన్ని అర్థం చేసుకోవాలి. రాజులు చెక్కిన ఈ చరిత్రకు సమాంతరంగా ప్రజలు కాపాడుకున్న చరిత్రక ఆనవాళ్ళు ఇవి. పాతరాయిచెట్టులో ఉన్నటువంటి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈ యొక్క పురాతనమైన వీరగల్లు అయితే ఉన్నాయి. కడప, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి వీరగల్లులు, వాటిపై చెక్కిన శాసనాలు వైదుంబుల కాలానికి అయితే సంబంధించినవి. వీరగల్లులు కల్లు అనగా కల్లు లేదా గల్లు అనే మాటకు అర్థం రాయి అని. వీరుల ప్రతిరూపంగా ప్రజలచే ఏర్పాటు చేసిన రాతి విగ్రహాలను వీరగల్లులు అంటారు. ఒక గ్రామం లేదా ప్రదేశాలను కాపాడడం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన వారిని వీళ్ళు. ఆనాటి కాలంలో వీరులు జ్ఞాపకార్థం రాతి బండపై వీరగల్లులు అయితే చెక్కి ఉన్నారు. వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ యొక్క దేవాలయం మొత్తం రాయచూటిలో ఉన్నటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయము. ఇది రాయచూటిలో పాతరాయిచెట్టులో అనమాట ఈ దేవాలయం.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడి నుంచే పుట్టమన్నం వీరభద్ర స్వామి దేవాలయం తిరణాలప్పుడు ఇక్కడి నుంచే పుట్టమన్న తీసుకుపోతారు. అగస్తేశ్వర స్వామి ప్రతిష్ఠించిన అతి పురాతన శివాలయం. ఈ దేవాలయం వచ్చేసి పాతరాయిచోటి అవుతుంది.